టుడే టీవీ న్యూస్ గుంటూరు సిటీ కష్టకాలంలో కొండంత ఆసరా వైఎస్ఆర్ పెన్షన్ కానుక. గుంటూరు సిటీ 15వ వార్డు కార్పొరేటర్ అజయ్ గారు 3,000కు పెంచిన పెన్షన్ కానుక అందజేత. ఎంతోమంది అభాగ్యులకు కష్టకాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరాగా నిలిచిందని 15వ వార్డు కార్పొరేటర్ అజయ్ అన్నారు. 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అందజేశారు. వార్డులో ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అజయ్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లను 3,000కు పెంచారన్నారు. అందుకే ఇవాళ అవ్వాతాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని, గతంలో కేవలం అర్హులైన వారికి, వారిలో కొందరికి పెన్షన్లు ఇచ్చేవన్నారు. టీడీపీ నాయకులు పార్టీలు చూసి పెన్షన్లు అందజేశారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో తాము మంచి చేశామని భావిస్తేనే ప్రజలు తమకు ఓట్లు వేయాలని సూచించారు. టుడే టీవీ రిపోర్టర్ కె హరీష్. ముందు 5 రోజుల ముందు ఆ పసుపు కుంకుమ డబ్బులు అవి ఇచ్చినట్టు కాకుండా ప్రతి ఒక్క పథకం అర్హులైన పేదలందరికీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే జరుగుతుంది. ఆ విధంగా ఉంది. అట్లాగే లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేం పేరమ్మా? బాజీ సార్. బాజీ. ఇప్పుడు మీకు పెన్షన్ అందాయా? చెప్పండి, మీకు జగన్ గారి ప్రభుత్వం తరపు నుంచి, అట్లాగే మీ వార్డు కౌన్సిలర్ అజయ్ గారి తరపు నుంచి ఎటువంటి సేవలు మీకు అందుతున్నాయి చెప్పండి. అన్ని సేవలు అందుతున్నాయి సార్. మాకు ఎలా కళ్ళు చెప్పించారు, చూపిస్తున్నారు. మన కళ్ళు బాగలేకపోయినా కళ్ళు చూపించారు సార్. వచ్చిన కానీ అంతకుముందు అయితే కళ్ళు కనపడక ఇబ్బంది. నిన్న కళ్ళజోడు కూడా ఇప్పించారు మాకు. ఎప్పుడో మొన్న 2 నెలల కింద రాసుకుంటే మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు సార్. కళ్ళజోడు కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు సార్. నమ్మొచ్చా? నమస్తే సార్. పేరు కూడా చెబుతాను. ఆమె పేరు సుమలత సార్. సుమలత గవర్నమెంట్ ఆసుపత్రిలో సుమలత గారు తీసుకొచ్చి రాత్రి ఇచ్చి ఫోటో తీసుకొని కూడా వెళ్ళారు సార్ మా ఇంటి. ఇంకా ఏమేమి మీకు పథకాలు అందుతున్నాయి? అన్ని పథకాలు అందుతున్నాయి సార్. మాకు రేషన్ అందుతుంది. రేషన్ కూడా ఇంటి ముందుకే వచ్చి ఇచ్చేస్తున్నారు సార్. అంతకుముందు స్టోర్ కాడికి వెళ్ళి నించోని ఇబ్బంది పడి తెచ్చుకునే వాళ్ళ మోసుకోలేక ఇబ్బంది లేక ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికాడికే వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. మాకేం ఇబ్బంది ఏం లేదు. బాగుంది సార్. అంతా కూడా బాగుంది. చేయుత పథకం కూడా వచ్చింది సార్. మాకు అన్నిట్లో మాకు జగన్ గారు చాలా సాయం చేస్తున్నాడు. మా పేదలకు చాలా అందిస్తున్నారు సార్. ఓకే సార్, చెప్పండి, మీరు ఇక్కడ కార్యాచరణ ఏంటి? నేను ఇక్కడ సోషల్ మీడియాకి వెళ్ళినానండి. సచివాలయం జరిగిందండి. మాకు ఎమ్మెల్యే ఫాతిమా గారు, ముస్తఫా గారు ఎమ్మెల్యే రూబాబ్ దుమ్మిడి డైరెక్టర్ చేశారు. ఇక్కడ ఈ క్లస్టర్లో సచివాలయానికి 3 కన్వీనర్లు ఉన్నారు. 3 కన్వీనర్ నియమించారు. ఇక్కడ ఏరియా మొత్తం బాగానే ఉంటుందా, బాగానే చూసుకుంటున్నారు. ఏ సమస్య కూడా మాకు వాలంటీర్ మా దగ్గర తీసుకొస్తున్నారు. ఆ సమస్యని ఫాతిమా అజయ్ గారి దగ్గర తీసుకెళ్తాం, ఫాతిమా గారి దగ్గర తీసుకెళ్తాం. సమస్య పరిష్కారం వరకు ఇక్కడ అందరూ అందుబాటులో ఉన్నాం. మా కార్పొరేటర్ కానీ, మా ఎమ్మెల్యే ముస్తాఫా గారు కానీ, మా ఎమ్మెల్యే కాబోయే అభ్యర్థి అయిన ఊరి ఫాతిమా గారు కానీ ఇటువంటి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా దగ్గరుండి పరిష్కారం మాకు చూపిస్తున్నాం. ఓకే మా, చెప్పండి, మీ పేరు? సార్, నా పేరు అనురాధ. మాకు అన్నీ బాగానే వస్తున్నాయి సార్. పింఛన్ కానీ నాకు అంతకుముందు పింఛన్ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పుడు వస్తుంది. 3,000 తీసుకున్నాం. అంటే ఒంటరి మహిళ పెన్షన్ ఎప్పటి నుంచి మీకు అందుతుంది? మాకు జగన్ సార్ వచ్చిన కాడ నుంచే సార్. అంతకుముందు మీకు రాలేదా? అంతకుముందు రాలేదు. పెట్టమని తిరిగినా నాకేం పెట్టలేదు. జగన్ సార్ వచ్చినాక నాకు పింఛన్ అందుతుంది. ఓకే. నా మనవరాలు అనిపించారు. మనవరాలు కూడా చదువుకున్నారు గవర్నమెంట్ హాస్టల్లో. ఇప్పుడు ఏ క్లాస్ అమ్మా పాప? 8. 8 తరగతి పిల్లలకి టాబ్లెట్ ఇస్తున్నారు, ఇచ్చారా? అంటే సిస్టంలో మొత్తం చదువుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి టాబ్లెట్ ఇవ్వలేదు సార్, ఇంకా రాలేదంట. ఇస్తున్నారు, అవి కూడా ఇస్తారులే. మేడం, మీరు ఇక్కడ మీరేం చేస్తుంటారు? సాయిబాబా కాలనీ వాలంటీర్. చూస్తున్నారు కదండి, పింఛన్ ఇచ్చే వాటిలో కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వాళ్ళకి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి గవర్నమెంట్లో విలీనమైన ఒక ఆయుధం లాంటి వారు వాలంటీర్. ఆవిడతో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాను. చెప్పండి మేడం. బాగా చేసి సార్, మాకు తెల్లారేసరికి వచ్చింది. వాలంటీర్ కావాలన్నా కూడా చాలా బాగా చేసింది. అజయ్ బాబు గారు కూడా అవసరానికి వచ్చి ఏదైనా కావాలన్నా మాకు అన్ని సౌకర్యాలు బాగుంది. జగన్ గారే రావాలి. జగన్ గారి తరఫున సంక్షేమ పథకాలు ఎట్లా మీరు అందిస్తున్నారు? జగన్ గారు చెప్పినట్టుగానే పెన్షన్ 3,000 పెంచుకుంటూ వెళ్తానన్నారు. ఈ నెల నుంచి పెంచుకుంటూ వెళ్ళారండి 3,000 పెన్షన్. అందరికీ ప్రభుత్వ పథకాలు వాళ్ళు జగన్ ప్రభుత్వం ద్వారా జనాల్లో అందిస్తున్నాము. మమ్మల్ని వారధిలా పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి జగన్ గారికి.
వాలంటీర్ వ్యవస్థను తెచ్చినందుకు, మాలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించినందుకు. ఇప్పుడు అందరితో పాటుగా జీతాలు మీకు కూడా పెంచుతున్నారని తెలిసింది, దాని మీద మీ స్పందన ఏంటి? పెంచితే బాగుంటుందండి. పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు. అవునండి. ఓకే, అజయ్ గారు, ఇప్పుడు వాలంటీర్లు కోరుతున్న విధంగా ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ అందరికీ జీతాలు పెంచే దిశలో ఉన్నారని మాకు తెలిసింది. అట్లాగే మీ వారధులైనటువంటి మీ ప్రభుత్వానికి ముఖ్య వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్లకి జగన్ గారి తరఫు నుంచి ఎటువంటి లబ్ధి చేకూరుకోతుంది? అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారండి. కొంత వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్రం ఊబిలు వల్ల ఉన్నా కానీ ఒక్క నెల కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పాపం ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఎంత ఇబ్బంది పడతా చేస్తున్నారు. ఇప్పుడు ఈస్ట్లో కూడా చూసినట్లయితే కరోనా టైంలో కానీ ఏదైనా కానీ ముస్తఫా గారు తప్ప ఏ నాయకుడు కూడా కరోనా టైంలో ఒకసారి ముస్తఫా గారు కానీ వైసీపీ నాయకులు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట గమనించుకోవచ్చు మనం. నాకు మీ ఇంట్లో లబ్ధి చెందితేనే అన్న విధంగా వైఎస్ఆర్సీపీ పైనుంచి కింద దాకా పైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కింద ముస్తఫా గారు, నూటి ఫాతిమా గారు కానీ, ఆ కింద మేము కానీ, మా తర్వాత మాకు కన్వీనర్లు కానీ అందుబాటులో ఉంది మేమే. కరోనా టైంలో కానీ ఎప్పుడు ఇబ్బంది జరిగినా కానీ వచ్చి అందుబాటులో ఉండేది మేమే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల దాకా కనిపిన వాళ్ళు ఈరోజు ఎలక్షన్ ముందు వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తా అంటే నమ్మటానికి ప్రజలేమి ఈరోజు అందరు గమనిస్తూనే ఉన్నారు. ఎట్లాగైతే మా గుంటూరు మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్లో ఆగిపోయారు, రేపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్లో కూడా కంటికి కనిపించకుండా టీడీపీ కానీ వాళ్ళ పొత్తులో ఉన్న వాళ్ళు అసలు ఆ చిన్న చిన్న పార్టీలు కానీ కనిపించకుండా వెళ్ళిపోతాయి అనేది నేను నా అభిప్రాయం. ఓకే ఓకే, చూస్తున్నారు కదండి జగన్ గారి పరిపాలన ఎంత చక్కగా సాగుతుందని చూడటానికి నిదర్శనం 15వ వార్డులో జరుగుతున్న ఈ పంపిణీకి సంబంధించి. అట్లాగే నిరుపేదలైనటువంటి ముసలి వాళ్లకు సాయం చేస్తారు. చెప్పండి మీ పేరు? నరసింహ గారు, చెప్పండి. మా ఇంట్లో 2 పింఛన్లు వస్తాయి సార్. నాకు ఇంటికి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఇచ్చారు సార్ జగన్ అన్న సార్. మా ఒక నిమిషం, ఇంట్లో మీకు ఇద్దరికి పెన్షన్ వస్తుందా? వికలాంగులు 100% వికలాంగులు ఉన్నాడు మా అబ్బాయి. 100% వికలాంగులు ఉన్న అబ్బాయి. మా ఆయనకి 67వ సంవత్సరం. 4 సంవత్సరాలు జగన్ అన్న వచ్చే తరఫు నుంచి పింఛన్ వస్తుంది మా ఆయనకి. నాకేమో ఇల్లు వచ్చింది సార్, జగన్ అన్న తరఫున ఇల్లు వచ్చింది. దేవుడి దయ వల్ల 18,000 కూడా పడుతున్నాయి. నాకు 3 తడవలు పడినాయి. అంటే ఇప్పుడు 4 రకాల లాభాలు మీ ఇంట్లో చేకూరుతున్నాయి. ఇచ్చాడు జగన్ అన్నయ్య. ఇల్లు వచ్చింది, 18 సంవత్సరానికి డబ్బులు వచ్చాయి, మీ ఆయన గారికి పింఛన్ వచ్చింది, మీ అబ్బాయికి వికలాంగుల కోటలో పింఛన్ వస్తుంది. ఆయనకి దేవుడి దయ వల్ల చేతులు ఎత్తి నమస్కారం చేసుకోవచ్చు. జగనే రావాలి, జగనే కావాలి. అంటే ఈసారి కూడా జగన్కి మీరు ఓటేస్తారా? జగన్కే వేస్తాం. ఆ మాట తప్పేది లేదు. దేవుడు ఇచ్చిన దేవుడి దయ వల్ల ఇంటి ఎమ్మటే వస్తున్నారు వాలంటీ వాళ్ళు. 1వ తారీఖు మా పింఛన్ అందుతుంది. మాకి 1వ తారీఖు మా ఆయనకి పింఛన్ ఇస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి మా ఆయనకి పింఛన్ వస్తుంది. ఓకే, ఒకసారి మీ అబ్బాయి కొంచెం చూపించగలుగుతారా? అందుకే ఇక్కడే ఉన్నారు సార్ మీ ఆయన గారు. చూస్తున్నారు కదండి జగన్ గారి హయాంలో ఒక పథకం రావడమే కష్టంగా ఉంది అని ప్రచారం చేస్తున్న ఈ ప్రచారాన్ని చూపించి ఒక ఇంట్లో ఒకే కుటుంబం వాళ్ళు 4 రకాల లబ్ధిని చేకూర్చడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. ఈ బాబు వచ్చేసరికి పూర్తిగా దివ్యాంగుడు. అట్లాగే ఈ ఇంట్లో ఎవరికి సంవత్సరాలు దాటినందుకు పెన్షన్ ఇస్తున్నారు. జగన్ గారి పరిపాలనలో ఇప్పటి వరకు ఎటువంటి అవకతవకలు జరగకుండా లోతట్టులో ఉన్న ప్రజలకు అన్ని పథకాలు వస్తున్నాయన్న ఒక నిదర్శనం గుంటూరు సిటీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ పేరండి? అబ్దుల్ సత్తార్. మీరు ఒక ఫ్యామిలీ, 4 రకాల లబ్ధి అనేది మీకు వస్తుంది జగన్ గారి. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎప్పుడైనా జగన్ అన్న రావాలని కోరుకుంటున్నానండి. జగన్ అన్న తరఫున మాకు పింఛన్లు వస్తున్నాయి, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదండి ఇంత చక్కటి పరిపాలన అందిస్తున్న జగన్ గారికి, అట్లాగే లోకల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ముస్తఫా గారికి, అట్లాగే 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్న అజయ్ గారికి వీరి సారథ్యంలో ఇస్తున్న ఈ పథకాల గురించి ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి పథకాలు ఇంకా ముందుకు రావాలని, రాబోయే తరంలో కూడా ముందు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో జగన్ గారిని మేము మళ్ళీ మా పెద్ద కొడుకుగా తెచ్చుకుంటామని చెప్పేసి అంటున్న ప్రజల మాటల్లో మనం వింటున్నాం. ఎంతో సంతోషంగా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇట్లు టుడే టీవీ ఛానల్ హరీష్.